గుడ్ మార్నింగ్. జై భవాని. అమ్మ, ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. దయచేసి రోజా గారు కొంచెం ఇవాళ ఏం మాట్లాడకండి ప్లీజ్. గెలుస్తుంది అది ఓడుతుంది ఏమి చెప్పకండి. మీరు నోరు కలపకండి. అయిన తర్వాత ఎవరు గెలుస్తారు తర్వాత విషయం. ముందే మీరు దాని గురించి ఎత్తమాకండి. పోయినసారి వరల్డ్ కప్ గెలుచుద్ది అని ఆశలు పెట్టుకున్నాం. చటుక్కున మీరు ఏదో అన్నారు. మనసు చూడండి, మన కడుపులో ఉన్నది కరెక్ట్ అనుకుంటే వస్తుందండి. అన్నీ మీకు అన్నీ మంచి కోరుకోరు కదా మీరు. కొంచెం ఎక్కడైనా మారండి. అందరు ఎవరు మిమ్మల్ని అనరు. ఇక కొంచెం ఈరోజు మీరు మన దేశం మీద అభిమానం ఉంటే వాళ్ళు ఏం మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి ప్లీజ్. మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ ఏమన్నా కామెంట్ చేయండి మ్యాచ్ అయిన తర్వాత. ఇప్పుడు మ్యాచ్ అయిన దాకా ఏమనకండి. ఎందుకంటే మీ అభిమానిగా చెప్తున్నానండి. మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తారు కాబట్టి ఒకళ్ళు అంటూ ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకు మీరు ఇవాళ అని అనిపించుకోవడం ఎందుకు? మ్యాచ్ జరుగుతున్నంతసేపు అట్లా ఇట్లా ఏం మాట్లాడకండి. ఈ పూట కాళ్ళని వదిలేసేయండి. కొంచెం ఇండియా పాకిస్తాన్ అని మీకు ఎల్లవేళ్ళ భావాన్ని నిజంగా చెప్తున్నా, మంచి బుద్ధి ప్రసాదించాలని, ఎగనైనా మారతారని, మంచిగా సద్విమర్శలు చేస్తారని, ప్రజల కోసం పోరాడతారని ఒక అభిమానిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎగ నుంచన్నా మారండి. భవానీ మాత ఆశీస్సులు ఉండాలా మీకు, మీ కుటుంబానికి, రాష్ట్రానికి, అందరికీ ఆశీస్సులు ఉండాలా. దయచేసి ఎప్పుడు ఈరోజు ఏం మాట్లాడకండి మ్యాచ్ అయ్యిందాక ప్లీజ్. జై భవానీ, జై మాతాజీ.